9th క్లాస్ తెలుగు న్యూ బుక్ ఉపవాచకం గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటిగా న్యాపతి సుబ్బారావు గారి గురించి. న్యాపతి సుబ్బారావు గారి పాత్ర స్వభావం గురించి రాయండి. న్యాపతి సుబ్బారావు గారు పేదరికం గడిపాడు, పట్టుదల గల మనిషి. అందుకే ఉపాధ్యాయుడిగా చేరిన న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సంఘ సంస్కరణాభిలాష కలవాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల చాలా ఎక్కువ. అసాధ్యమైన కార్యాలు కూడా ఆయన సునాయాసంగా పూర్తి చేసినాడు. ఆయన సమాజాభివృద్ధిని కోరుకునే సాహితీవేత్త. ఆయన దేశ సేవా తత్పరుడు. 2. సుబ్బారావు గారి సంఘ సంస్కరణ సాహిత్య సేవను గురించి రాయండి. వీరేశలింగం పంతులు గారు తలపెట్టిన వితంతు వివాహాలకు సహకరించారు, స్త్రీ విద్యను ప్రోత్సహించారు, పురమందిని నిర్మించిన సహాయం చేశాడు. 1878లో కొందరు మిత్రులతో కలిసి ది హిందూ అనే ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. తెలుగులో చింతామణి పత్రికను, ఇంగ్లీష్లో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించాడు. పోటీ పెట్టారు. ఉత్తమ నవల రచయితను ప్రోత్సహించారు. భగవద్గీతను ముద్రించాయి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టారు. తర్వాత 2వ అంశం దేశభక్త కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్య గారి పాత్ర స్వభావం రాయండి. కొండా వెంకటప్పయ్య గారి నాటక రంగం అంటే చాలా ఇష్టం. స్త్రీ పాత్రలు ప్రోత్సహించడం అంటే మరీ ఇష్టం. స్వతంత్రమైన వృత్తి కనుక న్యాయవాద వృత్తి అంటే ఆయనకిష్టం. ఆయన నిజాయితీ, నిబద్ధత కలవాడు. తను కష్టపడి సంపాదించిన డబ్బును ఇతరులకు సహాయంగా ఇచ్చే సహృదయం కలవాడు. సంఘ సంస్కరణాభిలాషి, దేశ సేవా తత్పరత. ఆయన మంచి రచయిత, సత్ప్రవర్తన, నిత్య నిరతి కలవాడు. కొండా వెంకటప్పయ్య గారి సంఘ సంస్కరణ దేశభక్తి గురించి రాయండి. కొండా వెంకటప్పయ్య గారు తన ఇంటిలోనే వయోజన స్త్రీలను చదువు చెప్పడానికి, చేతి వృత్తులు నేర్పించడానికి ఒక పాఠశాలను ప్రారంభించాడు. అదే ఉన్నవ లక్ష్మీబాయమ్మ నిర్వహించిన శారదా నికేతనం. ఈ పాఠశాలకు తన ఆస్తి అమ్మి 10,000 విరాళం ఇచ్చాడు. గొల్లపూడి సీతారామ శాస్త్రి ప్రారంభించిన విమానాశ్రయానికి కూడా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి దేశభక్తుడైన. తిలక్ స్వరాజ్య నిధికి వేలాది రూపాయలను విరాళంగా సంపాదించాడు. పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. సైమన్ గోబ్యాక్ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆయన దేశ సేవా తత్పరతకు గాంధీజీ ఆనందించి ధ్యానించారు. అందరికీ నమస్కారం అమ్మ. తర్వాత 3వ అంశం దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం. వ్యక్తీకరణ సృజనాత్మకతలో కాశీనాథుని నాగేశ్వరరావు గారి బాల్యం, విద్యాభ్యాసం రాయండి. కాశీనాథుని నాగేశ్వరరావు గారు 1867 మేన కృష్ణా జిల్లాలో యలకుర్లలో జన్మించారు. శ్యామలాంబ, బుత్సయ్యలు తల్లిదండ్రులు. ఆయనకు పెద్దలు పెట్టిన పేరు నాగలింగం. కాలక్రమేణా అది నాగేశ్వరరావుగా మారింది. ఆయనకు చదువన్నా వ్యాపారం అన్నా ఇష్టమే. తండ్రి సంస్కృతం చదివించాలనుకున్నాడు, తల్లి ఇంగ్లీష్ చదివించాలనుకుంది. చివరకు ఆమె మాటే నెగ్గింది. ఆయన బందర్లోని హిందూ హై స్కూల్లో 11వ తరగతి పాస్ అయ్యారు. ఇంటర్ పూర్తి చేశారు. మద్రాసులో డిగ్రీ చదివారు. వ్యాపారం చేయాలనుకున్నారు. నాగేశ్వరరావు గారి దేశభక్తిని వివరించండి. అమృతాంజనం వ్యాపారంలో వచ్చిన డబ్బులన్నీ దేశసేవకే వినియోగించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. 1908లో ఆంధ్రపత్రికను ప్రారంభించారు. ఆనాటి భారత స్వాతంత్ర పోరాటాన్ని, మొదటి ప్రపంచ యుద్ధాన్ని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తన పత్రికలో ప్రతిబింబింపచేశారు. తెలుగు ప్రాంతంలో తిరిగి ప్రజలను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేలా చైతన్యపరిచారు. స్వతంత్ర వీరులకు ఆర్థిక సహాయం చేశారు. టంగుటూరి వారి పత్రికలకు పేపర్ అందించారు. శాసనోల్లంఘనం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. శ్రీభాగ్ ఒప్పందం ఆయన గృహంలో జరిగింది. వేలమ కుర్మయ్యను చదివించారు.
కాశీనాథుడు నాగేశ్వరరావు గారి స్వభావం రాయండి. ఆయన దేశభక్తుడు, పరోపకార స్వభావం కలవాడు, ధైర్యవంతుడు, పత్రికా నిర్వాహకుడు, వ్యాపారవేత్త, సాహిత్యవేత్త, స్వాతంత్రోద్యమ కార్యకర్త, నాయకుడు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.